హైదరాబాద్ కేబీహెచ్బీ కాలనీలోని లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం భూముల విషయంలో వివాదం ఉందన్నారు స్థానికులు. 30 ఏళ్లుగా 400 గజాల స్థలంలో హోమం, యాగాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హౌసింగ్ బోర్డు అధికారులు ఈ స్థలం తమదంటూ అమ్మకానికి పెట్టేలా ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. దీనిపై హిందువులు, స్థానిక కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలాన్ని ఆలయానికి కేటాయించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు స్థానికులు. భక్తులందరూ పారాయణం బృందం అంతా వేసుకుని గుడిని డెవలప్మెంట్ చేసామండి. ఏ నవరాత్రులు చేసినా, అలా గణపతి నవరాత్రులు ఏంటి, దేవి నవరాత్రులు ఏంటి, ఏదైనా మేము డబ్బులు వేసుకుని మేము చేసామండి. మేము కమిటీ వాళ్ళది కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ సహకారం కోరలేదు. ఇదొక్కటి సీఎం ఈ ద్వారా మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేసేదంటే ఈ స్థలం మాకు ఇచ్చి మమ్మల్ని ఇది చేయమని కోరుకుంటున్నాం. ఈ గుడి స్థలాన్ని హౌసింగ్ బోర్డు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మాత్రం ఎంతైనా సరే మన అందరం కూడా మేమందరం కూడా ఏమైనా సరే ఈ స్థలాన్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టంగా లేము. ఎంత దూరమైనా వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఇది హౌసింగ్ బోర్డు, ఇది హౌసింగ్ బోర్డు స్థలం కాదు, ఇది గణపతి దేవాలయం టెంపుల్ స్థలం. ఇది మన ప్లాన్లో కూడా వినాయక గ్రౌండ్స్ అనే ఉంటుంది ఈ స్థలం మొత్తం కూడా. ఇప్పుడు కూడా ప్లాన్ చూసుకున్నా కానీ మనం ఇప్పుడు రేట్లు పెరిగేతలకి ఇప్పుడు గోడ కట్టి ఇది హౌసింగ్ బోర్డు అని అంటున్నారు. ఇది మాత్రం కూడా గుడిదే స్థలం ఇది.